హాయ్ అండి, ఈరోజు మనం పొట్టకి ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. నేను డాక్టర్ శ్రీహర్ష మానేపల్లి, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ జనరల్ సర్జన్, రెడ్మీ సిటీ హాస్పిటల్, సూర్యారావుపేట, విజయవాడ. ముఖ్యంగా పొట్ట మీద ప్రెషర్ అనేది పడకూడదు. పడితే లోపల కుట్లు అనేవి విడిపోయే అవకాశం ఉంటుంది. దాని గురించి నేల మీద కూర్చోవడం, నేల మీద పడుకోవటం, ఇండియన్ టాయిలెట్ వాడటం ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే పొట్ట మీద ప్రెషర్ పడేలా ఎక్కువ బరువులు ఎత్తకూడదు. అలాగే ముందుకు వంగటం, యోగాసనాలు చేయటం లాంటివి చేయకూడదు. దగ్గు ఎక్కువ ఉంటే దగ్గుకు సంబంధించిన మందు వాడుకోవాలి. మోషన్ గానీ యూరిన్ గానీ ఫ్రీగా వెళ్లేలా చూసుకోవాలి, ముక్కకూడదు. వాటి సమస్యలు ఉంటే కనుక దానికి సంబంధించిన మందులు వాడుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ కూడా మనకి ఒకవేళ ఓపెన్ ఆపరేషన్ అయితే 3 నుంచి 6 నెలల వరకు, అది లాప్రోస్కోపీ ఆపరేషన్ అయితే 6 నుంచి 8 వారాల వరకు పాటించాలి. ఇలా చేస్తే హర్నియాలు అనేవి రాకుండా ఉంటాయి. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అనేవి ఎన్ని రోజులు వాడాలో ఆపరేషన్ కి తగ్గట్టు ఖచ్చితంగా వాడుకోవాలి. అలాగే డైట్ విషయానికి వస్తే తేలికపాటి ఆహారం అనేది తీసుకోవాలి. ఇడ్లీ, కిచిడి, బ్రెడ్, మజ్జిగ అన్నం, రసం అన్నం, గుజ్జు కూరలు ఇట్లాంటివి తీసుకుంటే మనకి పొట్టలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. షుగర్ పేషెంట్స్ షుగర్ అనేవి ఎక్కువ పెంచే పదార్థాలకి దూరంగా ఉండాలి. పుండు మానటానికి డ్రెస్సింగ్స్ అనేవి రెగ్యులర్ గా చేయించుకోవాలి. పుండు అనేది తడిగా ఉండకూడదు. అలాగే పుండు చుట్టుపక్కల ఎర్రగా ఉన్న, దురద ఎక్కువ ఉన్న, పుండులో నుంచి చీము గాని, ఎక్కువ నీరు గాని వస్తుంటే వెంటనే మీ డాక్టర్ ని సంప్రదించాలి. అలాగే సిగరెట్ కి, ఆల్కహాల్ కి చాలా దూరంగా ఉండాలి. అవి రెండు కూడా పుండు మానటాన్ని చాలా డిలే చేస్తాయి. వూండ్ హీలింగ్ ని డిలే చేసి పుండు మానకుండా చేస్తాయి. థ్యాంక్ యూ.